హైదరాబాద్ నగరంలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. అందులో పనిచేస్తున్న అర్జున్, వెన్నెలలది చూడముచ్చటైన జంట. వెన్నెల పేరుకు తగ్గట్టుగానే ఎంతో ప్రశాంతమైన, అమాయకమైన, స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. అర్జున్ ఎంతో తెలివైనవాడు, కాని ఎమోషన్స్ పరంగా చాలా సెన్సిటివ్. ఇద్దరూ ఒకే ప్రాజెక్టులో పనిచేస్తూ ఒకరికొకరు దగ్గరయ్యారు. వాళ్ల పరిచయం ప్రేమగా మారింది. అర్జున్కి వెన్నెలంటే ప్రాణం. ఆమెకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. వెన్నెల కూడా అర్జున్ను తన ప్రపంచంగా భావించింది. వీకెండ్స్లో లాంగ్ డ్రైవ్స్, రాత్రంతా సాగే ఫోన్ కాల్స్, ఒకరికొకరు ఇచ్చుకునే చిన్న చిన్న సర్ప్రైజ్లతో వారి ప్రేమ ఒక అందమైన కావ్యంగా సాగుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని, ఒక అందమైన చిన్న ఇల్లు కట్టుకుని జీవితాంతం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నారు. కాని ఆ కలల వెనుక ఒక భయంకరమైన చీకటి పొంచి ఉందని వెన్నెల ఊహించలేకపోయింది. అర్జున్కు వెన్నెలపై ఉన్న విపరీతమైన ప్రేమ నెమ్మదిగా పొసెసివ్నెస్గా మారడం మొదలైంది. ఆమె తనతో కాకుండా వేరే ఎవరితో మాట్లాడినా అతనికి నచ్చేది కాదు. మొదటిలో అది క్యూట్గానే అనిపించినా రాను రాను అర్జున్ మనసులో ఓవర్ థింకింగ్ అనే మహమ్మారి ప్రవేశించింది. ఒకరోజు రాత్రి 11 గంటలకు వెన్నెల వాట్సాప్లో ఆన్లైన్లో ఉంది. అర్జున్ మెసేజ్ చేశాడు, కాని ఆమె రిప్లై ఇవ్వలేదు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత రిప్లై ఇచ్చింది. ఎవరితో చాటింగ్ చేస్తున్నావు ఇంత రాత్రిపూట అని అడిగాడు అర్జున్. మా కజిన్ బ్రదర్తో అర్జున్, వారికి జాబ్ వచ్చింది అని చెప్పింది వెన్నెల. అంతటితో వదిలేయాల్సిన అర్జున్ మెదడ్లో 100 ప్రశ్నలు మొదలయ్యాయి. నిజంగా కజినేనా, లేక వేరే అబ్బాయా? నాతో మాట్లాడకుండా వాడితో ఎందుకు మాట్లాడుతుంది? ఇలా రాత్రంతా ఆలోచించి నిద్రపోలేదు. మరుసటి రోజు ఆఫీస్లో ఆమెను పదే పదే ప్రశ్నించి టార్చర్ చేశాడు. ఆమె తన కజిన్తో చేసిన చాట్ హిస్టరీ మొత్తం చూపించేదాకా అతను శాంతించలేదు. ఆ ఒక్క సంఘటనతో అర్జున్ మనసులో అనుమానం అనే బీజం పడింది. ప్రతి చిన్నదానికి అతిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. వెన్నెల ఫోన్ వెయిటింగ్లో వస్తే క్రాస్ క్వశ్చన్స్ వేయడం, ఆమె ఆఫీస్లో ఎవరితోనైనా నవ్వి మాట్లాడితే వాడితో ఎందుకంత చనువుగా ఉన్నావు అని నిలదీయడం దినచర్యగా మారింది. నెలలు గడిచే కొద్దీ అర్జున్ అనుమానం ఒక మానసిక వ్యాధిలా మారిపోయింది. వెన్నెలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఆమె వేసుకునే బట్టల నుండి మాట్లాడే వ్యక్తుల వరకు ప్రతిదానిపై ఆంక్షలు విధించాడు. ఒకవేళ ఆమె ఏదైనా ఫ్రెండ్ బర్త్డేకి వెళితే ప్రతి 10 నిమిషాలకు వీడియో కాల్ చేసి ఆమె పక్కన ఎవరు ఉన్నారో చూపించమనేవాడు. వెన్నెల ప్రతిరోజూ కన్నీళ్లు పెట్టుకునేది. అర్జున్, నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు. నన్ను ఎందుకు ఇలా అనుమానిస్తున్నావు అని బతిమిలాడేది. అనుమానం కాదు వెన్నెల, నీమీద ప్రేమ, భయం. నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావో అని నా మైండ్లో ఏవేవో థాట్స్ వస్తున్నాయి అని కవర్ చేసేవాడు అర్జున్. కాని అతని మాటల దాడి ఆగలేదు. ఒక పవిత్రమైన ప్రేమను తన ఓవర్ థింకింగ్తో ఒక జైలులా మార్చేశాడు అర్జున్. వెన్నెల మానసికంగా కుంగిపోవడం మొదలైంది. తను ఎంత స్వచ్ఛంగా ఉన్నా నిరూపించుకోవలసిన పరిస్థితి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకరోజు ఆఫీస్లో వెన్నెల ప్రాజెక్ట్ మేనేజర్ విక్రమ్ ఆమెకొక హెల్ప్ చేశాడు. అందుకు కృతజ్ఞతగా వెన్నెల అతనికి క్యాంటీన్లో కాఫీ ఇప్పించింది. ఆ సమయంలో విక్రమ్ ఏదో జోక్ వేస్తే వెన్నెల నవ్వింది. ఆ దృశ్యాన్ని దూరం నుండి చూసిన అర్జున్ మెదడులో అనుమానం కట్టలు తెంచుకుంది. రాత్రి వెన్నెల ఇంటికి వెళ్లగానే ఫోన్ చేసి దారుణంగా మాట్లాడాడు. ఆ విక్రమ్గాడితో ఏంటి నీకు సంబంధం? నాతో ప్రేమ అని చెప్తూ వాడితో కులుకుతున్నావా? అసలు నీ క్యారెక్టర్ ఏంటి వెన్నెలా? నాకెందుకు ఈ నరకం చూపిస్తున్నావు అని నోటికి వచ్చినట్లు అసభ్యంగా తిట్టాడు. వెన్నెల గుండె ముక్కలైపోయింది. అర్జున్ ప్లీజ్, అతను నాకు అన్నయ్యలాంటివాడు. కావాలంటే అతనితోనే మాట్లాడిస్తాను అని ఎంత ఏడ్చినా అర్జున్ వినలేదు. ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆ రాత్రి వెన్నెలకు అర్థమైపోయింది, తను ఎంత నిజాయితీగా ఉన్నా అర్జున్ మనసులోని అనుమానాన్ని ఎప్పటికీ తుడిచివేయలేనని. ఆ క్షోభను ఆమె తట్టుకోలేకపోయింది. ఒక పెన్ను పేపర్ తీసుకుని కన్నీళ్లతో ఒక లేఖ రాసింది. అర్జున్, నా శ్వాస, నా ప్రాణం అన్నీ నువ్వే. నీమీద నా ప్రేమ స్వచ్ఛమైనది. కాని నీ అతి ఆలోచనలు, నీ అనుమానం నన్ను బ్రతకనివ్వడం లేదు. ప్రతిరోజూ నా క్యారెక్టర్ని నిరూపించుకుంటూ నేను బతకలేను. నువ్వు నా మీద పడిన నింద అబద్ధం అని చెప్పడానికి నా ప్రాణాలే సాక్ష్యం. నేను చనిపోతున్నాను. నా చావుతోనైనా నా ప్రేమ నిజమైనదని నువ్వు నమ్ముతావని ఆశిస్తూ నీ వెన్నెల. ఆ రాత్రి ఫ్యాన్కి ఉరేసుకొని వెన్నెల తన ప్రాణాలు తీసుకుంది.
ఉదయం వార్త విన్న అర్జున్ పరుగుపరుగున వచ్చాడు. ప్రాణం లేని వెన్నెల దేహాన్ని, ఆమె రాసిన లేఖను చూసి అతనికి గుండె ఆగిపోయినంత పనైంది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్, అర్జున్, నిన్న వెన్నెల నాతో మాట్లాడింది వేరే దేని గురించో కాదు. వచ్చే నెల మీ ఇద్దరి పెళ్లికి నన్ను హెల్ప్ చేయమని అడగడానికి. దానికోసం తను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటే నువ్వా ప్రాణాన్ని బలి తీసుకున్నావురా అని ఏడుస్తూ చెప్పాడు. ఆ మాట వినగానే అర్జున్ దేహం భూకంపం వచ్చినట్టు వణికిపోయింది. తన ప్రాణానికి ప్రాణమైన వెన్నెలను తన ఓవర్ థింకింగ్తో చేతులారా చంపుకున్నానని అర్జున్కు అర్థమైంది. ఆ అపరాధభావం అతన్ని దహించివేసింది. వెన్నెలలేని జీవితం అతనికి నరకంగా మారింది. ఆఫీసుకు వెళ్లడం మానేశాడు. రూంలో వెన్నెల ఫోటోల చుట్టూ కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చేవాడు. ఆ బాధను మర్చిపోవడానికి విపరీతంగా మందు తాగడం మొదలుపెట్టాడు. రాత్రింబవళ్ళు మద్యం మత్తులోనే ఉండేవాడు. గడ్డం పెరిగిపోయి, బట్టలు మాసిపోయి ఒక పిచ్చివాడిలా మారిపోయాడు. అర్ధరాత్రి వెన్నెల సమాధి దగ్గరకు వెళ్ళి ఆ మట్టిని పట్టుకుని, నన్ను క్షమించు వెన్నెలా, నేను రాక్షసుణ్ణి, నిన్ను చంపుకున్నాను, నన్ను కూడా నీ దగ్గరకు తీసుకెళ్ళిపో అని పిచ్చివాడిలా అరుస్తూ అక్కడే పడిపోయేవాడు. అతని జీవితం పూర్తిగా నాశనమైపోయింది. ఒకరోజు కటిక చీకటిలో వర్షం పడుతున్న రాత్రి అర్జున్ విపరీతంగా తాగి వెన్నెల సమాధి దగ్గర పడిపోయాడు. అతని ఒంట్లో ప్రాణం పోయే పరిస్థితి. అకస్మాత్తుగా అతని చుట్టూ ఉన్న గాలి స్తంభించిపోయింది. వాతావరణం ప్రశాంతంగా మారింది. అతని ముందు ఒక మెరుస్తున్న తెల్లటి కాంతి కనిపించింది. ఆ కాంతి నెమ్మదిగా ఒక ఆకారంగా మారింది. అది వెన్నెల. వెన్నెల ఆత్మ అర్జున్ ముందు నిలబడి ఉంది. ఆమె కళ్లలో కోపం లేదు, ఎంతో అంతులేని ప్రేమ, జాలి ఉన్నాయి. అర్జున్. ఆ గొంతు వినగానే అర్జున్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా వెన్నెలను చూసి తాను కలవంటున్నానేమో అనుకున్నాడు. వెన్నెలా, నువ్వొచ్చావా? నన్ను తీసుకెళ్ళిపో వెన్నెలా, నేను బట్టకలేను అని ఏడ్చాడు. వెన్నెల ఆత్మ నెమ్మదిగా అతని తల నిమిరింది. ఆమె స్పర్శ చల్లని గాలిలా తగిలింది. నేను చనిపోయింది. నువ్వు ఇలా నాశనం అవటానికి కాదు అర్జున్. నా ప్రాణం పోయినా నా ప్రేమ చావలేదు. నువ్వు పడుతున్న నరకం చూసి నా ఆత్మకు శాంతి దొరకడం లేదు. లే అర్జున్, నుకోసం నువ్వు బతకాలి. నేను నీ నీడలా ఉంటాను. నువ్వు నడవాల్సిన దారిని నేను చూపిస్తాను అని చెప్పి మాయమైపోయింది. ఆ రాత్రి నుండి అర్జున్ జీవితం మారింది. అతనికి వెన్నెల భౌతికంగా లేకపోయినా ఆమె ఆత్మ తనతోనే ఉందని అర్థమైంది. అతను మందు తాగాలని ప్రయత్నించినప్పుడల్లా వెన్నెల వాయిస్ అతని చెవిలో వినిపించేది. వద్దు అర్జున్, నన్ను బాధపెట్టకు అని. ఆమె ప్రేమ అతన్ని మార్చడం మొదలుపెట్టింది. 6 నెలలు గడిచాయి. అర్జున్ మందు మానేసి మళ్లీ ఉద్యోగంలో చేరాడు. ఒకరోజు రోడ్డు మీద వెళ్తుండగా ఒక ప్రమాదం జరిగింది. ఒక అమ్మాయి స్కూటీ మీద నుండి కింద పడిపోయింది. అర్జున్ వెళ్లి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఆమె పేరు శృతి. శృతి అచ్చం వెన్నెలలాగానే ఎంతో ప్రశాంతమైన మనసున్న అమ్మాయి. పైగా ఆమెకు తల్లిదండ్రులు లేరు, అనాథ. శృతికి సహాయం చేసే క్రమంలో అర్జున్ ఆమెకు దగ్గరయ్యాడు. శృతికి అర్జున్ మంచి మనసు నచ్చింది. ఆమె అతనిపై ప్రేమను పెంచుకుంది. కాని అర్జున్ మనసులో వెన్నెల మాత్రమే ఉంది. అతను శృతిని కేవలం స్నేహితురాలిగానే చూశాడు. ఒకరోజు శృతి తన ప్రేమను అర్జున్కు వ్యక్తపరిచింది. అర్జున్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ గతం నాకు తెలుసు, కాని నీ జీవితాంతం నీకు తోడుగా ఉంటాను అని చెప్పింది. అర్జున్ వెంటనే కోపంగా, నా జీవితంలో వెన్నెలకు తప్ప ఎవరికీ స్థానం లేదు అని ఆమెను బాధపెట్టి పంపించేశాడు. ఆ రాత్రి అర్జున్ ఒంటరిగా గదిలో కూర్చుని ఏడుస్తుండగా వెన్నెల ఆత్మ మళ్లీ కనిపించింది. వెన్నెలా, చూశావా, నేను నిన్ను తప్ప ఎవర్నీ ప్రేమించలేను అన్నాడు అర్జున్. అప్పుడు వెన్నెల కన్నీళ్లు పెట్టుకుని ఇలా అంది. అర్జున్, నువ్వు నా కోసం ఒంటరిగా నరకం అనుభవిస్తుంటే నేను పైనుండి సంతోషంగా చూర్లేను. నా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు, అది నిజమే. కాని శృతికి కూడా ఎవరూ లేరు. తనకంటూ ఒక తోడు కావాలి, నీకంటూ ఒక బాధ్యత కావాలి. నేను భౌతికంగా నీతో ఉండలేను, కాని శృతి రూపంలో నీకు సేవ చేయాలనుకుంటున్నాను. నువ్వామెను పెళ్లి చేసుకుంటేనే నాకు నిజమైన మోక్షం దొరుకుతుంది. నా చివరి కోరిక తీర్చు అర్జున్ అని అర్థించింది. వెన్నెల మాట కాదనలేక అర్జున్ కన్నీటితో అంగీకరించాడు. శృతి దగ్గరకు వెళ్లి తన తప్పు ఒప్పుకుని ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ శృతిల వివాహం ఒక గుడిలో ఎంతో పవిత్రంగా జరుగుతోంది.
అర్జున్ శృతి మెడలో 3 ముళ్ళు వేస్తున్న సమయంలో గుడి గర్భగుడి పక్కన ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. అర్జున్ అటువైపు చూశాడు. అక్కడ వెన్నెల ఆత్మ నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఇప్పుడు ఎలాంటి బాధ లేదు. ఎంతో ప్రశాంతమైన చిరునవ్వు ఉంది. తన ప్రేమ గెలిచిందన్న ఆనందం ఆమె కళ్లలో కనిపిస్తోంది. అర్జున్ శృతులు ఇద్దరూ సంతోషంగా ఉండాలని మనసారా దీవిస్తూ వెన్నెల ఆత్మ నెమ్మదిగా ఆ గాలిలో కలిసిపోయి శాశ్వతమైన మోక్షాన్ని పొందింది. అర్జున్ కళ్లలో ఒక పక్క తన ప్రాణాన్ని కోల్పోయిన బాధ ఉన్నా మరోపక్క ఆమె ఆత్మకు శాంతి దొరికిందన్న ప్రశాంతత మిగిలింది. అతను శృతితో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. కాని అతని గుండెల్లో మాత్రం వెన్నెల జ్ఞాపకాలు ఒక శాశ్వతమైన గుడిలా మిగిలిపోయాయి. ప్రేమ అనగా ఒకరిని సొంతం చేసుకోవడం కాదు. ప్రేమంటే నమ్మకం. అతి ఆలోచనలు మరియు అనుమానం అనేవి ఎంతో అందమైన బంధాలను సైతం పునాదులతో సహా కూల్చేస్తాయి. మనల్ని ప్రాణంగా ప్రేమించేవారిని అనుమానిస్తే ఆ తర్వాత మనకు జీవితాంతం మిగిలేది కన్నీరు, ప్రాయశ్చిత్తం మాత్రమే. వెన్నెలలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ మరణించదు. అది ఏదో ఒక రూపంలో మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. ఈ కథ మీ మనసుకు దగ్గరైతే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన భావోద్వేగ కథల కోసం మన నవలాలోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. ధన్యవాదాలు.